ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అదిరిపోయే డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మొదటి విడత పథకం కింద 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం సమానిధి పథకం 23వ విడత కింద 2,000 రూపాయలు, ఇక ఏదైతే తొలి విడత 7,000 రూపాయలని మన రైతుల ఖాతాల్లోకి ఈ జూన్ నెలలోనే పంపిణీ చేసేందుకు కసరత్తులనైతే మొదలు పెట్టడం షురు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందన్నమాట. ఇక లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేయాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఈసారి ₹1,00,000 రుణమాఫీ డబ్బులను అయితే పంపిణీ చేయబోతుందని మన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ₹1,00,000 రుణమాఫీ ఎవరికి జరగబోతుంది, ఆ రుణమాఫీ మీకు అర్హతలో ఉన్నారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కొత్త పట్టాదారు పాస్బుక్లు పొందినటువంటి రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అవుతాయా, జమ కావా అనేది తెలుసుకుందాము. ఇక ఈసారి జమ చేస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తున్నటువంటి మన ఏపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలంట. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయో వెల్లడిస్తాను ఈ వీడియోలో. ఇక మూడోది వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమానిధి పథకం కింద 23వ విడత కింద ఈ 2,000 రూపాయల నిధులు కూడా ఎవరికి జమ అవుతాయో కూడా ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం అయితే కీలక శుభవార్తను అయితే డబుల్ ధమాకా అప్డేట్స్ని అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఈసారి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత 5,000 రూపాయలను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది నుంచి 50 లక్షల మంది రైతులందరికీ తొలి విడత 5,000 రూపాయలని ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఈ జూన్ నెలలో ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు అనేది రిలీజ్ చేస్తారో అప్పుడు జమ చేసిన వెంటనే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలని కలుపుకొని మొత్తం తొలి విడత 7,000 రూపాయలని అయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే జమ చేయాలని అయితే ఇక్కడ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో జమ చేయాల్సినటువంటి ఏదైతే తొలి విడత 7,000 రూపాయలను అయితే మన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారన్నమాట. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు అన్నదాత సుఖీభవ ఏదైతే పీఎం కిసాన్ సమానిధి పథకాలకైతే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లు అనేది ఉన్నట్లయితే మీకైతే ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు అనేది మీకు మొత్తం ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20,000 రూపాయలను అయితే ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ డబ్బులు జూన్ నెల చివరి ఆఖరులోపు అయితే ఏదో ఒక తేదీనాడు రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాలలోనైతే జమ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.